నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని విజయవాడ తిరుపతి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది. ప్రమాదం జరిగిన స్థలానికి ఆత్మకూరు ఫారెస్ట్ అధికారులు చేరుకుని పులి మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి శేఖర్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు 5 సంవత్సరాల వయసు కలిగిన ఈ చిరుతపులి రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరించే ప్రాంతంగా తాము బోర్డు కూడా ఏర్పాటు చేశామని, వాహనదారులు తక్కువ వేగంతో వెళితే ఎలాంటి ప్రమాదాలు జరగవని తెలిపారు. ఇప్పుడు తరచూ సరిహద్దు దగ్గర యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చిరుతపులి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత ముందు 2 జరిగాయి, ఇది మూడోది. ఇది ఇలా రిపీట్ కాకుండా ఫారెస్ట్ అధికారులని చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాము. ఇది ఇంత ముందు 2 జరిగాయి కదా, ఇప్పుడు తరచూ మూడోది జరిగేది. మూడోది జరగకుండా ఇంకా తర్వాత ఇంకోటి జరగకుండా మామూలు పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సార్ని కోరుకుంటున్నాము. ఇలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఇది ఇంతకుముందు రాత్రి అయితే మాకు భయం అవుతుంది. ఇలా మేము అధికారులని అటాక్ చేస్తాయని కోరుకుంటున్నాము. మేము అధికారులను కోరుకుంటున్నాము. ఇలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఒక మనకు తెలిసినటువంటి అది జరిగి చనిపోయిన సన్నివేశాల ప్రకారం అది ఒక దుప్పిని తరుముకుంటూ వచ్చినట్టుగా అంటే రోడ్డు కనిపిస్తున్నాయి. ఆ దుప్పేమో దాటి వెళ్ళిపోయింది రోడ్డు. ఇది చూసుకోకుండా సడన్గా రావడం వల్ల ఇది వాహనంకి ఢీ కొట్టడం. ఆ ఢీ కొట్టడం కూడా తలకి హెడ్ ఇంజరీ జరిగింది బాగా. మిగతా బాడీ పోర్షన్ అంతా ఎక్కడ ఎటువంటి గాయాలు లేవు. ఒక తలకు మాత్రం బాగా ఇంజరీ జరిగింది. ఆ ఇంజరీ వల్ల అది బ్లడ్ బయటకు వచ్చేసి అతను చనిపోయింది. వెటర్నరీ డాక్టర్ అధికారులు కూడా వస్తున్నారు.